అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డిలో ఒక టెన్షన్ కనిపిస్తుంది. ఆయన వనపర్తి మీటింగ్ పోయినా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో కూడా ఏదో టెన్షన్గా ఆయనను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకో అర్థం కాలేదు. పెద్దగా చేంజ్ ఏం రాలేదు. జస్ట్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మాత్రమే మారినరు. మొన్నటిదాకా దీపాదాస్ మున్షి ఉండే, ఇప్పుడు మీనాక్షి నటరాజ్ గారు వచ్చిండ్రు. జస్ట్ ఆమె ఒకటే విజిట్, పేపర్లంతా కూడా ఒక లైన్ తీసుకొని రాసేసిండ్రు. ఆమె చాలా సింప్లిసిటీ, ఆమె ట్రైన్లో వచ్చింది, అసలు బ్యాగ్ ఎవరిని పట్టుకొని ఇవ్వలేదు, ఎవరిని ఎక్కువ మాట్లాడనీయలేదు, మీ అందరి అవినీతి చిట్టా నా దగ్గర ఉంది, ఇట్లాంటి వార్నింగ్లు ఇచ్చింది. ఇంతవరకు పేపర్లు మెయిన్ మీడియా అంతా కవర్ చేసింది. కానీ బ్యాక్ డ్రాప్లో రేవంత్ రెడ్డి టెన్షన్ పెట్టే అంశం ఏంది? రేవంత్ రెడ్డి ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? రేవంత్ రెడ్డి ఆమె ఢిల్లీ పోయిన తర్వాత ఢిల్లీలో అధిష్టానానికి ఏదో రిపోర్ట్ ఇచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు ఇక్కడ నుంచి పోయిన మీనాక్షి గారు. కానీ అసలు ఆ రిపోర్ట్లో ఏముంది, టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది రేవంత్ రెడ్డికి అనేది ఏం అర్థమైతే లేదు. అయితే ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పే కన్నా ముందు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పటిదాకా చూసిన మీరు అందరూ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సిగ్నల్ టీవీకి మద్దతు తెలపండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నా. వార్తలకు పోతే 37వ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినరు విత్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎప్పుడైనా ఎవరో ఒక మినిస్టర్ లేకుండా పోయే అవకాశం కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఉండదు. అట్లే సీఎం రేవంత్ రెడ్డి కూడా లేదు. ఒకసారి బట్టి విక్రమార్కని తీసుకుపోతారు, ఒకసారి శ్రీధర్బాబు పట్టుకుపోతారు, ఒకసారి ఉత్తమ్ కుమార్ పట్టుకుపోతారు. ఎవరిని పెట్టుకొని పోవాలి. ఒంటరిగా పోయే అవకాశం అయితే 100% లేదు. కానీ లాస్ట్ 3 డేస్ నుంచి 3 రోజుల క్రితం గాంధీ భవన్లో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మీనాక్షి నటరాజన్ గారు వచ్చిండ్రు. ఆమె ఏఐసిసి ఇన్ఛార్జ్గా చాలామంది వస్తుంటారు, పోతుంటారు. బట్ మీనాక్షి నటరాజన్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అసలు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా ఇచ్చిందే రేవంత్ రెడ్డి టార్గెట్ అని, రేవంత్ రెడ్డి వ్యవహారాలను మొత్తం అధిష్టానానికి చెప్పేందుకు, ప్లస్ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకే ఆమెకు ఆ పదవి బాధ్యతలు అప్పగించారు అని. ఆమె ఎంత తోప అంటే ఆమె రాహుల్ గాంధీకి చాలా దగ్గరంట. రాహుల్ గాంధీ టీం అనే ఒక కోర్ టీం ఉంటుంది కదా, ఆ కోర్ టీంలో మళ్ళీ అత్యంత విశ్వాసం కలిగిన మనిషి అంట మీనాక్షి నటరాజన్ గారు. అయితే ఆమె గాంధీ భవన్కి వచ్చిన మొదటి రోజే అక్కడ ఫ్లెక్సీలు కనబడకుండా చేసి, అసలు రేవంత్ రెడ్డి ముందరనే అందరినీ మాట్లాడే టైంలో ఆమె కొద్దిగా గమనించినట్లు చేసి, తర్వాత ఇంతకుముందు ఉన్న ఏసీ ఇన్ఛార్జ్లకు డిఫరెంట్గా నటరాజ్ మీనాక్షి గారు కనిపించినారు. అది రేవంత్ రెడ్డికి అస్సలు మింగుడున్న అంశం. ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు అందరూ మేనేజ్ చేయబడరు, మేనేజ్ చేయగలిగినారు, అందరూ మేనేజ్ చేయగలిగినారు. అసలు అంతకుముందున్న దీపాదాస్ మున్షి అయితే ఏకంగా ఎంపీ టికెట్ల కోసం కూడా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమె ఏకంగా జూబ్లీ హిల్స్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటి పక్కనే ఇల్లు కూడా ఉన్నదంట. ఆ ఇల్లు కొనిచ్చింది ఎవరో కాదు, మెదక్ ఎంపీగా పోటీ చేసిన నీలం మధు అని అందరూ మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్లో. ప్లస్ ఆమె మెయింటెనెన్స్ మొత్తం కూడా పక్కనే ఉన్న ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చూసుకున్నాడు. ఆయనకు మంత్రి పదవి కోసం ఆమె మెయింటెనెన్స్ అంతా చూసుకున్నారన్న చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇదంతా. కాబట్టి ఆమె మొత్తం మెయింటెనెన్స్, ఆమె మొత్తం వ్యవహారం అంతా కూడా పైసల చుట్టూ నడిచింది. చాలా అవినీతి జరిగింది కాంగ్రెస్ పార్టీలో. చిన్న పదవుల కోసం కూడా డబ్బులు తీసుకున్నది ఆ దీపాదాస్ మున్షి గారు. కాబట్టి ఈ రిపోర్ట్ అంతా కూడా ఢిల్లీకి పోయింది. సేమ్ టైం ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఏం చేస్తున్నారు, మినిస్టర్స్ ఏం చేస్తున్నారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సైడ్ నుంచి ఏం జరుగుతుంది, ప్లస్ ఇక్కడ పాలిటిక్స్ అంతా కూడా డిఫరెంట్గా ఎందుకు జరుగుతుంది అంటే బీజేపీతో రేవంత్ రెడ్డి ములాఖత్ అయిందేమో అన్నట్లుగా ఎందుకు ఆ టాక్ బయటకు వస్తుంది, నేషనల్ మీడియా కూడా అట్లాంటి వార్తలు ఎందుకు కవర్ చేస్తుంది, ఇట్లాంటి చాలా అనుమానాల మధ్య మీనాక్షి నటరాజన్ గారికి బాధ్యతలు అప్పగించారు. ఆమె ఫస్ట్ విజిటే అందరినీ షేక్ చేసి పోయింది. కానీ రేవంత్ రెడ్డిలో మాత్రం టెన్షన్ పెరిగిపోయింది. రేవంత్ రెడ్డి మొన్న నుంచి ప్రశాంతంగా లేడు. ఆ రోజు మీటింగ్లో ఆయన గాంధీ భవన్లో మాట్లాడిన మాటలు మనకు తెలుసు. నేను ఒంటరిని అవుతున్నా, నాకు ఎవరు సహకరిస్తలేరు, నేను ఉదయం రమ్మంటే సాయంత్రం వస్తున్నారు, ఎంపీలు కూడా నేను పిలిస్తే వస్తలేరు, ఎమ్మెల్యేలు నేను పిలిస్తే వస్తలేరు, అసలు మినిస్టర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, నాకు చాలా ఆంక్షలు ఉన్నాయి, నాకు స్వేచ్ఛ లేదు, నేను నా పని చేస్తున్నామంటే కూడా పని చేస్తున్న పరిస్థితులు లేను అని చాలా విషయాలను మీనాక్షి నటరాజన్ గారు ముందు మాట్లాడేసిండ్రు. ఈ విషయాలన్నీ హైకమాండ్కి చెప్పే ఉద్దేశంతో కాదు, ఇక్కడున్న పరిస్థితులను డైవర్ట్ చేయడానికి ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. రాహుల్ ఆఫీస్ సీఎం రేవంత్ రెడ్డి పైన ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. ఏం కాన్సన్ట్రేషన్ చేసేది, అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు కాన్సన్ట్రేషన్ చేయడానికంటే రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు అనే అనుమానం అధిష్టానంలో ఉంది. ప్లస్ ఇక్కడ నుంచి సీనియర్ నేతలు చాలామంది కూడా ఢిల్లీకి ఆల్రెడీ చాలా రిపోర్ట్స్ పంపించారు. ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకొని కూడా దీపాదాస్ మున్షిని మార్చి మీనాక్షి నటరాజన్ గారికి ఇచ్చారు. మీనాక్షి నటరాజన్ గారు ఆమె మళ్ళీ 3 డేస్లో వస్తుందని చెప్పింది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా
సీఎం రేవంత్ రెడ్డి విత్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఢిల్లీకి పోయినరు. పార్టీ పెద్దలను కూడా కలుస్తారని చెప్పి పేపర్లో తాటికంత అక్షరాలతో రాసినారు. బట్ ఇప్పటివరకు పార్టీ పెద్దలు ఎవరు అపాయింట్మెంట్ అడిగినరో లేదో కూడా తెలియదు. బట్ ఎవరిని కలవలేదు. అసలు రాహుల్ గాంధీతో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి రేవంత్ రెడ్డికి అనేది ఇప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయింది. బహుశా కేసీ వేణుగోపాల్ని కలుస్తారేమో. కేసీ వేణుగోపాల్ వరకే రేవంత్ రెడ్డికి యాక్సెస్ ఉంది. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ని కలిసి బహుశా ఇక్కడున్న వ్యవస్థలను, లేకపోతే ఇక్కడున్న తనకున్న ఇబ్బందినో, లేకపోతే మీనాక్షి నటరాజన్ గారి మీద కంప్లైంట్ చేయడమో, లేకపోతే మీనాక్షి నటరాజన్ గారు ఏం రిపోర్ట్ ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నమో ఏదో ఒకటి చేస్తారనే చర్చ ఒకటి నడుస్తుంది. కానీ ఈ విషయం మొత్తం కూడా గాంధీ భవనే కాదు, కాంగ్రెస్లో అందరూ కూడా మాట్లాడుకుంటుంది ఒకటే మాట, రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకే రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ గారు దింపినారు. నిజానికి అంత స్ట్రిక్ట్ ఇన్ఛార్జిని ఇప్పుడు దింపాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు, ప్లస్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. జస్ట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఏఐసీసీకి కోఆర్డినేటర్స్ మాత్రమే ఉంటారు. ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలేంది ఏం కదా ఆ కోఆర్డినేషన్ మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి మీదనే ఏఐసీసీ నిఘాకు పంపించింది ఒక మనిషిని, ఒక వ్యక్తిని, అది కూడా రాహుల్కు చాలా దగ్గర మనిషిని ఇక్కడ హైదరాబాద్కు తెలంగాణకు పంపించి నిఘా పెట్టించారు. అంటే ఈ వ్యవహారం చాలా దూరం అయినట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇక్కడ ఎంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగి ఉంటే ఆ రిపోర్ట్ అధిష్టానానికి పొయ్యి ఉంటే, లేకపోతే రేవంత్ రెడ్డి పైన ఎన్ని రిపోర్ట్లు అధిష్టానం దగ్గర ఉంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అసలైన కోర్ టీంకు సంబంధించిన మీనాక్షి నటరాజన్ గారిని ఇచ్చిండ్రు అనేది ఒక పెద్ద చర్చ కాంగ్రెస్లో నడుస్తుంది. ఢిల్లీ పోయిన మనిషి మరి ఎప్పుడొస్తారో తెలియదు. ఆయన పోయిందేమో నేను మళ్ళీ మెట్రో కోసం అడుగుతున్నా, మెట్రో పర్మిషన్స్ కోసం కేంద్ర మంత్రిని కలవడానికి పోయినా, లేకపోతే నీటి వాటాలో పర్మిషన్స్ కోసం పోయినా అని చెప్తున్నారు. నిజానికి ఇప్పుడు నీటి వాటాలు ఏం లేవు, కృష్ణాలో నీళ్ళు లేవు వాడుకోవడానికి, గోదావరిలో నీళ్ళు లేవు, నో వాటా. ఆ వాటాల గురించి ఆల్రెడీ కృష్ణా బోర్డు మీటింగులు పెడుతుంది. ప్లస్ కృష్ణా బోర్డు మీటింగ్తో పాటు అప్పుడప్పుడు సిడబ్ల్యూసీ మీటింగ్లు పెడుతుంది, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లు ఉంటాయి, అక్కడ మాట్లాడుకోవాల్సిందే. కానీ పోయి సెంట్రల్ మినిస్టర్ని కలవడం ద్వారా నీటి వివాదాలు తెగవు. ప్లస్ మిగతా త్రిబుల్-ఆర్ దానికి సంబంధించిన అంశం మీద పర్మిషన్స్ అంటున్నారు. త్రిబుల్-ఆర్ లేకపోతే మెట్రో పర్మిషన్స్ కోసం అని చెప్తున్నారు. మెట్రో పర్మిషన్ కోసం లేదా త్రిబుల్-ఆర్ పర్మిషన్ కోసం రోజు ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరు డిపిఆర్ ఇచ్చిన తర్వాత, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, దానికి ఫైనాన్స్ వ్యవహారం కూడా సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ వస్తాయి. బీజేపీ వాళ్ళు ఏమైనా ఆరోపణ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని, ఒక్క చిల్లి గవ్వలేదు నీ దగ్గర, నువ్వు మాత్రం మెట్రో ఎట్లా కడతావు, నువ్వు త్రిబుల్-ఆర్ ఎట్లా ఇస్తావు అని క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ లేదు. నిజానికి కూడా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, మనకు తెలుసు ఆ విషయం. కానీ పైసలు లేకుండానే ఈ గాలిలో మేడలు కట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు? లేకపోతే ఎవరినో బద్నాం చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాడా? లేకపోతే ఆ నెపంతోన ఢిల్లీకి పోయి తన స్వామి కార్యం స్వకార్యం నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడా? ఇట్లాంటి చాలా 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 చర్చలు ప్రస్తుతం ఉన్నాయి. ఆయన ఢిల్లీలో ఇప్పటికైతే సెంట్రల్ మినిస్టర్ను కలిసిండ్రు, రేపు కట్టర్ను కలుస్తారని చెప్తున్నారు. ఎందుకంటే మెట్రో పర్మిషన్ కోసం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు పైన రేవంత్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తితో ఉన్న విషయం అయితే బయటకు వచ్చింది. సేమ్ టైం రేవంత్ రెడ్డి పైన అధిష్టానం పూర్తి నిఘా పెట్టింది. తీవ్రంగా ఒక మనిషిని ఇక్కడ నిఘా పెట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి వ్యవహారానికి చెక్ పెట్టే ఆలోచనల అధిష్టానం ఉందేమో అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.